కర్ణుడు వీరుడే. అర్జునుడితో పోల్చి చూస్తే మాత్రం ఆయన వీరత్వం కొంచెం తక్కువే అని చెప్పాలి. ద్రౌపదీదేవిని రప్పించడం, ఆమెపై ఉన్న వస్త్రాన్ని దుశ్శాసనం చేత ఒలిపించడానికి తగిన ఆలోచన ఇచ్చిన వాడు కర్ణుడే. కర్ణ ప్రేరణతోనే దుర్యోధనుడు మొదలైన వారందరూ వనవాసం చేస్తున్న పాండవుల దగ్గరకు వచ్చి వాళ్ళు ఎక్కడ లేని అల్లరి పెట్టారు. ఆ సమయంలో చిత్రరథుని గంధర్వుడితో యుద్ధం తలపడినప్పుడు ఆ యుద్ధంలో దుర్యోధనుడు బాగా దెబ్బతిన్నాడు. కానీ అంత ప్రేరేపించిన కర్ణుడు ఆరిపోయాడు యుద్ధం నుంచి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా ఉత్తర గోగ్రహణ సమయంలో కూడాను అర్జునుడి పరాక్రమం ముందు కర్ణుడు నిలవలేకపోయాడు. అన్ని చోట్ల పరాజితుడయ్యాడు అర్జునుడి చేత. కర్ణుడి యొక్క అస్త్రాలన్నీ శాపగ్రస్తాలు, అది అతనికి తెలుసు. పైగా వంచనతో విద్యలు నేర్చుకున్నాడు అన్నీ కూడా. పైగా ఇవన్నీ కూడా కపట ఉద్దేశంతో నేర్చుకున్నాడు కనుక ఆ విద్యలు భాషించలేదు. రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు, శాపగ్రస్తమైనప్పుడు చెప్పి మరి కృష్ణుడు కొట్టిస్తాడు అర్జునుడి చేత కర్ణుడిని. ఎందుకు చేసేయడు అనేది కృష్ణుడు స్పష్టంగా చెప్తాడు అక్కడ కారణాలు. అవన్నీ సరిగ్గా చదివితే ఎవరు కర్ణపక్షపాతంగా మాట్లాడరు.